సో మీరు ఎదురుకుండా చూస్తున్నది ఏంటంటే ఇక్కడ ఈ ఇంట్లో 1000 విండోస్ ఉంటాయంట. ఇది కరైకుడిలో ఉంది, చాలా చాలా ఫేమస్ ఇది. ప్రస్తుతంగా అయితే ఇంట్లో ఎవరు ఉండట్లేదని విన్నాను. సో మొత్తం 1000 విండోస్ ఉంటాయంట ఇంట్లో. మోస్ట్ ఎవైటింగ్ ఎపిక్ జర్నీ అని చెప్పచ్చు. పాంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నాను, పాంబన్ బ్రిడ్జ్ మీద, బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ ఆగి కారు దిగి ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను. మై గాడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఇక్కడైతే గాలి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అక్కడేమో మీకు బోట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ బోట్లు అన్నీ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తంజావూర్. సో ఈరోజు మనం తంజావూర్లో ఉన్నాము. ఇప్పుడు టైము 11:15 అయింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు తమిళ్ క్యాలెండర్, తమిళ్ ఉగాది. సో హ్యాపీ ఉగాది టు ఆల్ తమిళ్ పీపుల్. ఇప్పుడు మనం తంజావూర్ నుండి రామేశ్వరంకి అయితే బయలుదేరుతున్నాము. సో మనకి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 180 కిలోమీటర్స్ ఉంటుంది. సో 4 hours 6 minutes పడుతుంది, 4 hours 4 to 4.5 hours. సో ఆ జర్నీ విశేషాలు ఏంటని అనేది నేను మీతో షేర్ చేస్తాను. లెఫ్ట్కి వెళ్ళిపోవాలనుకుంటా. స్ట్రైట్ బుద్ధకోటై, మధురై అండ్ శివంగా. మధురై straight. In 325 meters, continue left onto NH36. उसको लेफ्ट की तरह जाने का, क्या है लेफ्ट. अगर बहुत సో ప్రస్తుతంగా అయితే మనం పుదుకోటలో ఉన్నాము. ఇక్కడ నుంచి రామేశ్వరంకి ఇంకా 3 hours పడుతుంది ఈజీగా. 190 kilometers ఉంది అప్రాక్సిమేట్లీ. సో ఇదంతా సింగిల్ రోడ్ అనుకుంటా. మరి మనకి మెయిన్ హైవే, నేషనల్ హైవే ఎక్కడ కలుస్తుందో నాకు తెలియదు. ప్రస్తుతంగా అయితే పుదుకోటై అనే ఊర్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఆగాం, ఒక మెడికల్ షాప్ దగ్గర ఆగాం అన్నమాట.
కరైకోడి అన్నలక్ష్మి. సో మేమేం చేసామంటే చిన్న డీవియేషన్ అయితే తీసుకున్నాము. రామేశ్వరంకి వెళ్ళకుండా కరైకోడి దగ్గరకి హోటల్ అన్న లక్ష్మి అనే హోటల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇది కొంచెం లోపలికైతే ఉంది. ఇక్కడ లంచ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. సో మీరు ఎదురుకుండా చూస్తున్నది ఏంటంటే ఇక్కడ ఈ ఇంట్లో 1000 విండోస్ ఉంటాయంట. ఇది కరైకోడిలో ఉంది, చాలా చాలా ఫేమస్ ఇది. ప్రస్తుతంగా అయితే ఇంట్లో ఎవరు ఉండట్లేదని విన్నాను. సో మొత్తం 1000 విండోస్ ఉంటాయంట ఇంట్లో. లోపలికైతే అలౌడ్ లేదు, బయటకి చూస్తున్నాం. నేనైతే ఫస్ట్ టైం విన్నాం 1000 విండోస్ ఉన్న ఇల్లు ఇది. మరి ఎవరు ఉంటున్నారో అయితే మనకైతే తెలీదు. సో ఈ ప్లేస్ అయితే చాలా, అంటే నాకైతే చాలా కొత్తగా ఉంది. 1000 విండోస్ ఉన్న ఇల్లు అంటే ఇదే అని. ఇక్కడంతా తమిళ్లో రాశారు, సో నాకైతే అర్థం కావట్లేదు చదవడానికి. మేబీ ఇక్కడ 1941లో కట్టారేమో ఇల్లు. ఈ ఇల్లు కనుక మనం ఏమన్నా గోస్ట్ సినిమా తీయచ్చు, భూత్ బంగ్లాలో ఏదైనా హాంటెడ్ ప్లేస్ గురించి సినిమా అయితే తీయచ్చు. బాగుంది. 1000 విండోస్ హౌస్ ఇదే. ఇందాక అక్కడ ఆపాం కదా, మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి చూపిస్తున్నా. ఇక్కడ రైట్ సైడ్ కూడా ఏదో పెద్ద ఇల్లు అని. ఇది కూడా ధనుష్ కోడ్ 65 NH49కి అయితే వచ్చాం ఇప్పుడు. సో ప్రస్తుతం అయితే మనం రామనాథపురం డిస్టిక్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 50 to 60 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. టోల్ రోడ్ ఎండ్స్. రామేశ్వరం లెఫ్ట్ సైడ్ ఇంకా 51 కిలోమీటర్స్ ఉంది. Take the next left onto National Highway 87. Left. Continue on National Highway 87 for 51 kilometers. ముడి తాతవా? ఫైనల్లీ రామేశ్వరం ఇంకా 49 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ధనుష్ కోట 68 ఉంది. సో ఇంక ఇప్పుడు చూడాలి ఎంత తొందరగా రామేశ్వరంకి వెళ్తా ఉన్నది. విండ్ టర్బైన్స్ కొంచెం స్లో. సో మనం డెస్టినేషన్కి ఇంకా 29 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ 26, రామేశ్వరం 29, NH49లో ఉన్నాం. ఓకే, సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు విజిట్ రామేశ్వరం. సో ఇక్కడ నుంచి మనకి విండ్ మిల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, విండ్ మిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్ నాకు తెలియదు ఎంతవరకు నేను క్యాప్చర్ చేయగలనా లేదా వీడియోలో. ఇది బాగా వచ్చింది. రైట్. సో మనం ఇంకా మన డెస్టినేషన్కి ఇంకా దగ్గరకి వచ్చేస్తున్నాం. கோடைப்பன் விலை 100.5 இது சித்திரச்சி பாலம். நின்றால் தேர், நடந்தால் திருவிழா, சிரித்தால் இசைமழை, நாணம் கொண்டால் ఇవి ఏం చెట్లు? తాటి చెట్లు. அவளை கண்டு பூக்களும் தாழ்ச்சில்லை. ఇవి తాటి చెట్లు కదా. பாடல் போய்
మండపం క్యాంప్ స్టేషన్ అనుకుంటా ఇది. స్టేషన్ దగ్గర వచ్చాం. ఇక్కడ ట్రాఫిక్ కొంచెం ఎక్కువగానే ఉంది, సింగిల్ రోడ్ కదా, సో ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది. అంటే కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి వస్తుంది డ్రైవింగ్. మండపం స్టేషన్ ఇది. మనకి రామేశ్వరంకి వెళ్ళే ట్రైన్స్ అన్ని ప్రస్తుతానికి ఇక్కడే ఆపుతున్నారని విన్నాను. ఎందుకంటే అక్కడ రామేశ్వరం పాంబన్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. సో అందుకని మండపం వరకే ట్రైన్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ కానీ క్యాబ్ కానీ పట్టుకుని వెళ్ళాలి. బే ఆఫ్ బెంగాల్ దగ్గరైతే ఉన్నాం. వావ్, వాట్ ఏ సీనిక్ వ్యూ. ఈ వ్యూ కోసమే నేను ఆల్మోస్ట్ 3 years నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పుడెప్పుడు వస్తానా కార్లో, ఎప్పుడెప్పుడు రికార్డ్ చేస్తానా అనేది. మొత్తం మీద ఈరోజు April 14th తమిళ ఉగాది రోజున అయితే నా కోరిక నెరవేరింది. పాంబన్ బీచ్, బే ఆఫ్ బెంగాల్ మీద ఉన్నాం కరెక్ట్గా. ఓకే ఫైన్, స్టార్ట్. ఈ పాంబన్ బ్రిడ్జ్ని యాడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ది మోస్ట్ డేంజరస్ రైల్వే బ్రిడ్జ్ అని కూడా దీని పేరు. ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా ఇచ్చామంట, 30 kilometers స్పీడ్ లిమిట్ అన్నమాట. ఇక్కడ మనకి కారు ఆపి ఫోటో తీయాలంటే కష్టం, ఆపనివ్వరు బహుశా, సో కష్టం. ఇంకా మోస్ట్ అవైటింగ్ ఎపిక్ జర్నీ అని చెప్పచ్చు. పాంబన్ బ్రిడ్జ్ మీద ఉన్నాను, పాంబన్ బ్రిడ్జ్ మీద, బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ ఆగి కారు దిగి ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను. మై గాడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఇక్కడైతే గాలి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అక్కడేమో మీకు బోట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ బోట్లు అన్నీ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నది రైల్వే బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ప్రస్తుతానికి అయితే ఇక ట్రైన్స్ ఏమీ వదలట్లేదు ఇక్కడ.
ఇక్కడ సీతాదేవి ఇసుకతో శివుణ్ణి చేసినట్టు ఉంది ఫోటో మాట. ఇక్కడ రామేశ్వరం యొక్క కథ అంతా ఇక్కడ ఫోటోలో చూపించారు అంతా. ప్రస్తుతానికి అయితే మనం రామేశ్వరంలో ఉన్నాము, కానీ మేము వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పి టెంపుల్ క్లోజ్ చేశారు. దర్శనం టైమింగ్స్ అయిపోయాయంట. మరి రేపు మార్నింగ్ 5 to 6 అయితే స్ఫటికలింగం దర్శనం ఉంటుంది, 6 నుంచి మామూలు దర్శనం ఉంటుందంట. సో మరి చూస్తాం రేపు మార్నింగ్ ఎన్నింటికి వస్తాము ఏంటనేది ఆలోచిస్తాము. ఇప్పుడైతే జస్ట్ కారిడార్ అంతా వీడియో తీస్తున్నాను. ఇది ఇంకో ఎంట్రన్స్ అనుకుంటా, ఇంకో గోపురం అది. ఇదంతా చాలా పెద్ద కారిడార్. ఇదే ఎగ్జిట్. మనం ఇక ఇలా వెళ్ళాము, ఇలా వచ్చి ఇలా వెళ్ళాము. వి కేమ్ దిస్ వే అండ్ వీ వెంట్ టు లైక్ దిస్ లెఫ్ట్. లేదు. సో ఓకే. సో రామేశ్వరంలో మేము ఉన్న హోటల్ పేరు హోటల్ హరీష్ ప్యాలెస్. ఇది ఇక్కడ పక్కనే దేవి రెస్టారెంట్ కూడా ఉంది. ఇది ఇక్కడ మా లైన్లో ఇలా స్ట్రైట్కి వెళ్తే గుడి టెంపుల్ మాట. మా హోటల్ వ్యూ మేడం నుంచి చూపిస్తున్నా. ఛత్తీస్గఢ్ నుంచి ఎవరు వచ్చారు BMW కార్లో.